హాయ్ అందరికీ, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుకింగ్ వీడియో అయితే కాదు, ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. నేనైతే ఫ్రైడే రోజు శ్రీశైలం విజిట్ అయ్యాను. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. జనాలు కూడా ఎక్కువ లేరనమాట. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మేమైతే మార్నింగ్ 10 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో బండి పైన వెళ్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు కదా. సో అలా అని చెప్పేసి మేమైతే బైక్ పైనే ట్రావెల్ చేస్తాము. ఇది వచ్చేసి మా ఊరు చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం పత్తి పొలాలు అనమాట. ఇక్కడ వచ్చేసి బాబు వాడు మిర్రర్లో చూసుకుంటున్నాడు. సో అది కూడా బాగుంది మూమెంట్ అని చెప్పేసి క్యాప్చర్ చేసుకున్నాను. సో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే మద్దిమడుగు నుంచి అచ్చంపేట వెళ్ళే వాళ్ళు రూట్లో మా విలేజ్ హైట్లో ఉంటుందన్నమాట. మీకు చూస్తే కూడా అర్థం అవుతుంది. డౌన్లోకి వెళ్తే మనకి ఇంకొక ఊరు కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మున్ననూరు అనమాట, మున్ననూరు కమాన్. ఇది వచ్చేసి మున్ననూరు చౌరస్తా. మున్ననూరు నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలమే రూట్ అనమాట. సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. మద్దిమడుగు నుంచి వచ్చే వాళ్ళైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఏంటి ఈమె ప్రతిదీ చెప్తుందని అనుకోకండి. సో ఇది వచ్చేసి చెక్ పోస్ట్. మనమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిపోగానే మనకి ఒక టైగర్ బొమ్మ కనిపిస్తుంది అనమాట. కోతులు మాత్రం చాలా చాలా ఉన్నాయి. ముందు ముందు వీడియోలో కూడా చాలా కనిపిస్తాయి. మనకి శ్రీశైలం రోడ్ అంటే ఎలా ఉంటుందంటే కొండల మధ్యలో మన శివుడి మెడల పాము ఎలా అయితే ఉంటుందో మన రోడ్స్ కూడా అలానే ఉంటాయి. మలుపులు 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 మలుపులానే ఉంటాయి. సో నేను అందుకోసమని ఇలా కటింగ్స్ వచ్చినప్పుడు కూడా నేను ప్రతిదీ క్యాప్చర్ చేశాను అనమాట. సో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. సో చూస్తున్నారు కదా మనకి అందులోనూ సింగిల్ రోడ్ కదా, సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు మాత్రం ఎలాంటి ప్లాస్టిక్వి మాత్రం తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం అక్కడే తిని ఏదైనా పాడేస్తే వర్షానికి ఆ కవర్స్ ఎక్కడ పోకుండా అక్కడే అడవిలోనే ఉంటాయి కాబట్టి నైట్ టైం జంతువులు బయటికి వస్తాయి, అప్పుడు అవి తిని దానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఎవరు మాత్రం ప్లాస్టిక్ తీసుకెళ్ళకండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తుంటే మనకు కోతులు అయితే చాలా చాలా ఉన్నాయి, కానీ దానికి మాత్రం మనం ఎలా ఫీడ్ చేయడానికి అయితే ఆప్షన్ లేదనమాట. మనం ఫీడ్ చేస్తే మనకి 10,000 పెనాల్టీ. కానీ అవి మాత్రం చెట్లపైన కూర్చొని చెట్ల ఆకులు గడ్డి ఇవి మాత్రమే తింటున్నాయి అవి. కానీ దాన్ని చూస్తుంటే చాలా బాధ వేసింది. సో మనకి ఆ చుట్టుపక్కల కూడా పెట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా అక్కడక్కడే ఉన్నారనమాట. సో స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి మనం ఏం చేయలేము. చూడండి చాలా చాలా ఉన్నాయి. వాటన్నీ చూసుకుంటే మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. యాక్చువల్లీ నేను ఇది ప్లాన్ చేసింది కూడా వాడి కోసమే. సో ఇలా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము ఇలా స్టార్ట్ అయిపోయాం. ఇది వచ్చేసి ఇక్కడ టైగర్ బొమ్మ కనిపిస్తుంది కదా, ఇది మాత్రం మనకి చాలా రియల్గా చూసినట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఊర్లో కూడా బాగా డెవలప్ అయిపోయింది అనమాట. కొత్త కొత్త రిసార్ట్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇవన్నీ చాలా బాగా అయ్యాయి. మేము 1.5 hour తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అలానే బాబుకి కొన్ని వాటర్ తాగించి నేనైతే మ్యాక్సిమం బాబుకి ఇంట్లో నుంచే ఫుడ్ తీసుకెళ్తాను, బయటది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అనమాట. సో వాడి కోసం పల్లి పట్టి తీసుకెళ్ళాను, వాటర్ బాటిల్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఖర్జూర కూడా తీసుకెళ్ళాను అనమాట. సో వాడికి ఇష్టమైతే ఏదైతే తింటాడని చెప్పేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్ళాను. నేను మా హస్బెండ్ టీ తాగాడు, నేను కాఫీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇది వచ్చేసి దోమలపెంట అనమాట. దోమలపెంట కంటే బిఫోర్ మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎవరైనా లాంగ్ నుంచి వస్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో అప్పుడే వచ్చేసారి ఏంటి అనుకుంటున్నారా, మధ్యలో అయితే వీడియో తీయలేదు, అది కట్ చేశాను, చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి. ఇదైతే చెప్పాను కదా మనకి రోడ్ మాత్రం పాముల్లాగానే ఉంటుందని చెప్పేసి. సో నాకు ఆప్షన్ ఉన్న దగ్గర మాత్రమే వీడియో తీసాను, ఎందుకంటే రిస్క్ చేయొద్దు కదా, బాబు ఉన్నాడని చెప్పేసి. నాకు ఎక్కడెక్కడైతే క్యాప్చర్ చేయాలనిపిస్తే అక్కడ మాత్రమే క్యాప్చర్ చేశాను. మీకు ముందు కనిపిస్తుంది కదా, అది మాత్రం డ్యామ్ అనమాట, బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ వరకు కూడా వెళ్దామన్నారు మా హస్బెండ్, కానీ నాకు వద్దు, భయం వేస్తుందని చెప్పేసి మేము వెళ్ళలేదు. జస్ట్ ఈ డ్యామ్ మాత్రమే చూసి వచ్చాము.
అందరు మళ్ళీ చాలాసేపు వాటర్లో పెట్టిన లేదు. నేనైతే వీడియో తీసుకుంటుంటే వీళ్ళిద్దరు ఇలా బయటకు వచ్చేసారనమాట. వాడు స్టిల్స్ అయితే ఇస్తున్నాడు, నేను ఫోటోస్ ఇస్తుంది. తర్వాత ఇది వచ్చేసి కొంచెం పైనకి వచ్చిన తర్వాత కింద నుంచి పైనకి వచ్చాక ఇది ఒక వ్యూ అనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా క్లారిటీ ఉంది కదా. సో పైకి వచ్చాక వీడికి మాత్రం కొంచెం ధైర్యం వచ్చేసింది. మంచిగా డాడీ ఫోటోస్ తీసుకున్నాను కూడా ఇస్తున్నాను అనమాట. సో వాటర్ అయితే చూస్తున్నారు ఎంత ఎక్కువగా పోతున్నానో. మొత్తం 10 గేట్స్ ఓపెన్ చేశారనమాట. మేమైతే ఫ్రైడే ఎందుకు చేసుకున్నామంటే వీకెండ్స్లో వచ్చే రష్ చాలా ఉంటుంది, బాబు కూడా ఇబ్బంది అవుతుంది, కంఫర్ట్గా ఉండలేమని చెప్పేసి ఫ్రైడే అయితే రష్ అయితే ఏం లేరండి. సో కావాల్సినంతసేపు టైం స్పెండ్ చేసి అయితే వచ్చాము. ఎవరైనా ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. ఆఫ్టర్ 2 years తర్వాతకి మళ్ళీ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మేమైతే ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కాబట్టి మాకు ఎప్పుడంటే తీసుకొచ్చి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని జర్నీ చేసుకుంటూ రండి. సో వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మాత్రం భయపడ్డాడు. వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో ప్రతిదీ వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాన్న వాటర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాడు. సో అక్కడ నుంచి చూసాక ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ తినేసి